రైట్. ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పరిధిలో గల తోటపల్లి పోలీస్ స్టేషన్కు మీకు చెడు వ్యసనాలు బానిసై మోటార్ కంపెనీలు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోలీస్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ వాళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యి ఈ 25 మోటార్ని రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముద్దాయిలు కత్తుల బాబీ, అతను అసోసియేట్ పూర్ణచంద్రరావు అండ్ ఇంకొకటి చౌటూరు శ్రీలు, ఈ ముగ్గురు ఒక జూలై చిన్న అబ్బాయి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గత 4 నెలలుగా రైతుల దగ్గర ఉన్న మోటార్ని దొంగతనం చేసి దాంట్లో అప్పుడు తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇవి చాలా దఫాలుగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ కంప్లైంట్స్ దృష్టి పెట్టుకుని విచారించి ఎవరైతే చేస్తున్నారో కత్తుల బాబీ అన్నట్టు వాళ్ళని దృష్టి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే పగటిపూట ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఎక్కడ మోటార్లు ఉన్నాయో చూసుకుని దొంగతనం చేస్తూ ఉంటారు ఇద్దరిద్దరు కలిపి. అలాగే ఇంకా మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మిగతా చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఐరన్ అట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ మోటార్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని చెప్పి చూసుకుని ఇలా పాయింట్ చేసుకుని నైట్ టైము ఈ దొంగతనం చేస్తుంటారు. మనందరికీ తెలుసు గత 4 నెలలుగా 5 నెలలుగా రూరల్ సబ్ డివిజన్ పోలీసు అందరూ కూడా దీని మీద దృష్టి సారించారు. ఇప్పటికీ 103 మోటార్లు రికవరీ చేయడం జరిగింది దఫాలుగా. ఇవన్నీ కూడా రైతులకి ఎంతో ఉపయోగకరమైనవి. నీరు ఎంత ముఖ్యమో పైరుకి అందరికీ తెలుసు. సో ఈ మోటార్లు పట్టుకోవడం వల్ల చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు. సో ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు గాను ఈ టీమ్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా నెల్లూరు ఎస్పీ సార్ సంబంధించి అందరికీ కంగ్రాచులేట్ చేస్తామండి. ఇవి మొత్తం 11 కేసులుగా నమోదు చేయబడినాయి. ఈ ఓన్లీ తోటపల్లి గూడూరులో ఒక 5 కేసులు, అలాగే వి సత్రం పరిధిలో ఒక 3 కేసులు, అలాగే ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్, ముత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. సో మేము చెప్పాల్సింది ఏంటంటే ఈ దొంగతనాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా పట్టుకుంటాము, పట్టుకున్నప్పుడు ఇలా రికవర్ చేస్తాము. అలాగే ఈ దొంగతనమే కాదు చాలా విషయాలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి కొంతమంది ఈ వ్యసనాలకు కానీ లేకపోతే ఆర్థికంగా అవసరం కానీ ఈ దొంగతనాలు జరుగుతుంటాయి. సో ఎవరైనా సరే ఇళ్లలో బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా వాళ్ళ సిస్టమ్ అలర్ట్ చేసుకోవడం, ఊరు వెళ్ళడం. ఈ సెలవులు ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చి పిల్లలకు కూడా ఊరు వెళ్తూ ఉంటారు. సో దీనికోసం ఏమన్నా పోలీసుల సహాయం మీరు తీసుకొచ్చండి. దీన్నే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. అదేంటంటే ఊరు వెళ్ళిన తర్వాత మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా పలానా తేదీలు ఉండమని చెప్తే దాన్ని ఆ ఇంటిని మనం వాచ్ చేయడం జరుగుతుంది. జిల్లాలో కొంతమంది యూత్ రకరకాల విషయాలకి అట్రాక్ట్ అయ్యి బెట్టింగ్లని లేకపోతే ఆటలని లేకపోతే వేరే వాటికి పాడయ్యి చెడుదారులు తీసుకుంటున్నారు. వాళ్ళ చిన్నగా గంజాయి కానీ ఏదన్నా సరే దొరికినప్పుడు డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తూ ఉంటారు. సో అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి పనులు ఏమి చేయకండి, ఒకరు చేస్తే ఖచ్చితంగా వీ విల్ టేక్ కేర్. అండ్ పేరెంట్స్ కూడా వీటి మీద కొద్దిగా పెట్టాలి. ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఒకరికి పెడిపోతే వాళ్ళ అతను కూడా కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా సఫర్ అవుతుంటాయి. స్టేషన్కి రావడం అనేది మంచి విషయం కాదు. అది ఒకసారి పోలీస్ రికార్డ్స్లో వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. రైట్.
సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.